మహాకవులు ప్రసంగవశాన్ని చెప్పినటువంటి సుభాషిత వాక్యాలు. ఈ సుభాషిత వాక్యాలు అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితానికి ఉపయోగపడేటువంటివి. ఈ నవరత్నాలు లాంటి రత్నాలు లాంటి వాక్యాలే లేకపోతే జీవితం అంధకారం అవుతుంది. అన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. కిం కిం న సాధయతి కల్పలతే ఏవ విద్య. వాట్ ఈస్ దేర్ దట్ కెనాట్ బి అటైన్డ్ బై ద ఎడ్యుకేషన్ లైక్ ద కల్పలత. విద్య అనేటువంటిది కల్పవృక్షం లాంటిది. అన్నిటినీ కూడా సాధించి పెడుతుంది అన్నమాట నీకు. అందుకే చదువు కోసం లక్షలు ఖర్చు పెట్టేది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ద డెలిజెంట్ పర్సన్ విల్ అటైన్ విజ్డమ్. శ్రద్ధ కలిగినటువంటి వాడే జ్ఞానాన్ని పొందుతాడు. ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి చదువు, గురువు మీద, విద్య మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాడే జ్ఞానాన్ని పొందుతాడు. విద్యాసమం నాస్తి శరీరభూషణం. నీకు ఎన్ని ఒంటి నిండా బంగారు నగలు ఉన్నా కానీ ఉపయోగం లేదు. నీ శరీరానికి అలంకరించేది ఏంటి అంటే విద్య. నువ్వు చదువుకునే విద్య నీకు అలంకారం. దెర్ ఈజ్ నో ఆర్నమెంట్ టు ద బాడీ ఈక్వల్ టు ఎడ్యుకేషన్. సర్వే గుణా కాంచనమాశ్రయంతే. ప్రతి ఒక్కడు ఏం చేసినా, ఎంత చెప్పినా, ఏది చేసినా కానీ దేనికోసం? ఆ రూపాయి కోసమే, డబ్బుల కోసమే. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ఉపయోగం లేకుండా ఎవడు ఏమి చేయడు. మనిషి అనేటువంటి వాడు ఉపయోగం ఉంటేనే చేస్తాడు. అందుకే చెప్తున్నాడు సర్వే గుణా కాంచనమాశ్రయంతే. గుణాలన్నీ కూడా చివరికి ధనాన్ని ఆశ్రయించి ఉంటాయి కదా. కాంచనం అంటే బంగారం, ఇక్కడ బంగారం అంటే ధనం అన్నాడు. ప్రతి ఒక్కడు కూడా ఆ రూపాయి కోసమే పనిచేసేది. ఉపయోగం లేకుండా ఎవడు చేయడు అంటున్నాడు. నా నిశ్చితార్థాత్ విరమంతి ధీరాహ. ధైర్యవంతులు ఎప్పుడూ కూడా ఒక పని ప్రారంభించారంటే అది పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు. కరేజస్ పీపుల్ నెవర్ గివ్ అప్ ఏ డిసైడెడ్ టాస్క్. ఉత్తములు, మధ్యములు, అధములు అని ముగ్గురు ఉంటారు. ఉత్తములు, మధ్యములు, అధములు అని మనుషులలో ముగ్గురు మనలో ఉండేది. ఉత్తముడైనటువంటి వాడు ఒక పని ప్రారంభించిన తర్వాత పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టడు. మధ్యలో ఎన్నో వస్తుంటాయన్నమాట. నీకెందుకు పని లేక ఇదంతా, హాయిగా కష్టపడి డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, వాడెవడో బాగుపడ్డానికి నువ్వు యూట్యూబ్లు చేయటం ఎందుకు, నువ్వు చెప్పడం దేనికి అంటుంటావు. వాడు అన్నాడు కానీ మానుకుంటావా? మానుకోకూడదు. మన వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అది చేస్తూ పోవటమే. అనుకున్న దాన్ని సాధించేటువంటి వాడు ఉత్తముడు. ఇంకా మధ్యముడు ఉన్నాడు. వాడెవడో ఏదో అన్నాడు కాబట్టి మధ్యలో మానుకుంటాడు అనమాట. వాడు మధ్యముడు. వాడు డిస్కరేజ్ చేశాడు కాబట్టి వీడు మానుకుంటాడు. ఇంకా అధముడు ఉన్నాడు. వాడు చేయడు, ఒకని చేయడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. నా నిశ్చితార్థాత్ విరమంతి ధీరాహ. ఉత్తమ జాతికి చెందినటువంటి మానవుడు ఒక పని ప్రారంభించిన తర్వాత ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి, అయినా కానీ వదిలిపెట్టడు. హితం మనోహారిచ దుర్లభం వచ. మంచి వాక్యం చూడండి ఇది. నేను చెప్పేటువంటి మాటలు నీకు మేలు కలిగించాలి, మళ్ళీ ఆనందాన్ని కలిగించాలి. అది అయ్యే పనే. మేలు కలిగించే వాక్యాలు అయితేనేమో ఆనందాన్ని ఇవ్వు, ఆనందాన్ని ఇచ్చే వాక్యాలు అయితేనేమో మేలు కలిగించవు. చెప్తున్నాడు ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఏ యూజ్ఫుల్ అండ్ ప్లెజెంట్ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎగ్జామ్స్ టైం దగ్గరకు వచ్చింది 2-3 రోజుల్లో. వాడికి ఏంది చదువు సంబంధించింది చెప్తూ ఉన్నట్టయితే వాడికి బోర్ అన్నమాట పాపం. మంచి సినిమా వచ్చింది, మళ్ళీ పబ్లిక్ పరీక్ష ఫెయిల్ అయిన మళ్ళీ రాసుకోవచ్చు, ఆ సినిమా పోతుందని చెప్పామనుకో, అది చూద్దాం పారా అన్నాను, అబ్బా సార్ భలే చెప్పాడు అంటాడు. కాబట్టి వాడికి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అది చెప్తే ఏమవుతుంది, వాడి జీవితం నాశనం అవుతుంది. అది కాబట్టి వాడికి ఆనందాన్ని ఇచ్చేటువంటి మాటలు, జీవితానికి ఉపయోగపడేటువంటి మాటలు ఏదో ఒకటే చెప్పగలడు. రెండు కలిపి చెప్పడం అనేది చాలా కష్టం. అదే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఏ యూజ్ఫుల్ అండ్ ప్లెజెంట్ వర్డ్. హితం మనోహారిచ దుర్లభం వచః. ఇంకోటి చెప్తున్నాడు, స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఏ కింగ్ ఈజ్ ఆనర్డ్ ఓన్లీ ఇన్ హిజ్ కింగ్డమ్ బట్ ఏ స్కాలర్ ఈజ్ ఆనర్డ్ ఎవ్రీ వైజ్. అందుకు స్వామి వివేకానంద ప్రపంచ దేశాల మొత్తాలు కూడా ఆయన గౌరవించాయి. 2 నిమిషాలు ఆయన టైం ఇచ్చింది. ఇందువల్ల ఆ విద్య వల్ల ఆయన గౌరవించబడ్డాడు. స్వామి అయ్యాడనమాట, భగవంతుడే అయిపోయాడు వివేకానందుడు. కాబట్టి రాజు తన దేశంలోనే గౌరవించబడతాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ మన దేశంలో మనం గౌరవిస్తాం. ఆయన అమెరికా పోయినాన్ని గౌరవించమంటే ఆ ప్రజలకు గౌరవించవాలని ఉందే. వాళ్ళ ప్రధాని వేరుగా ఉంటాడనమాట. స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. వాగ్భూషణం భూషణం. మంచి వాక్యం. నీకు ఒంటి నిండా బంగారు నగలు ఉన్నా కానీ, మంచి మంచి డ్రెస్సులు ఉన్నా కానీ ఉపయోగం ఏం లేదు వాటి వల్ల. ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు అనుకో, ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే.
ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిస్తే చాలన్నమాట. ఇంకా అలంకారాన్ని లేకపోయినా కానీ అవసరం లేదు. ద ఆర్నమెంట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద రియల్ ఆర్నమెంట్. ఇది వాగ్భూషణం భూషణం. యత్నే కృతి ఇది నసిద్ధ్యతి కోత్రదోష. ప్రయత్నం చేయాలి. పబ్లిక్ పరీక్షలు వచ్చాయి కాబట్టి నువ్వు కష్టపడి చదవాలి. నీ ప్రయత్నం చేయాలి, రాయాలి, కష్టపడి చదివి రాయాలి. తర్వాత రిజల్ట్ అనేటువంటిది రావాలని రూల్ ఉంది. అది రావచ్చు, రాకపోవచ్చు. కానీ కష్టే ఫలి అంటారు శ్రీకృష్ణుడు. అందుకే చెప్పాడు భగవద్గీతలో, అది నా ఇష్టం అన్నాడు అనమాట. ఇది నీ పన్ను చేయటమే, ఫలితం అనేది నా ఇష్టం అన్నాడు అనమాట ఆయన. బాగా చదివే పిల్లలకు రిజల్ట్ రాకపోవచ్చు, సరిగ్గా ఆషామాషిగా చదివేటువంటి వాడికి రావచ్చు. అయితే ప్రయత్నం చేయటం అనేటువంటిది మానవుడి యొక్క ధర్మం. ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ టు మేక్ యాన్ ఎఫర్ట్ దోస్ ఫెయిల్. అది యత్నే కృతే, ప్రయత్నం చేసినట్లయితే దేనైనా సాధించవచ్చు అని సరైనటువంటి రిజల్ట్ రావాలని రూలేం లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పింది ఆయన. అందుకనమాట.